సోషల్ మీడియాలో కాషాయ దుశ్శాసనలు చెలరేగిపోతున్నారు. మైనర్ బాలికను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిందే కాకుండా ఆ అమ్మాయిపై అడ్డగోలుగా అసత్య ప్రచారాలకు దిగారు. చేతిలో ఫోను, అందుబాటులో నెట్ ఉంది కదా అని సోషల్ మీడియాలో ఆ మైనర్ బాలికపై నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. మైనర్ అమ్మాయన్న సోయి కూడా లేకుండా ఆ బాధిత బాలిక కుటుంబం పరువును ఘోరంగా బజారున పెడుతున్నారు. మైనర్ బాలిక మనోభావాలతో ఆడుకుంటూ ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు. బండి భగీరథ్ 17 ఏళ్ల మైనర్ బాలికతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాతో షేర్ చేస్తూ వాటిని వైరల్ చేస్తూ వైరస్ సృష్టిస్తున్నారు. పోలీసులు వద్దని వారించినా వారి మాటలను బేఖతారు చేస్తున్నారు. అడ్డగోలు అసత్య ప్రచారాలపై కాకీలు ఖామోష్ అవుతుంటే కమలం మూకలు కంత్రి పనులు మారడం లేదు. కాషాయ గూండాల దుశ్శాసన పర్వంపై మహిళా సమాజం బగ్గున మండుతుంటే ఆ మంటల్లో కమలం, హస్తం మూకలు చలి కాచుకుంటున్నాయి. ఎంత దుర్మార్గం ఇది! అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? ఎటువైపు నడుస్తున్నాం? చివరికి ఏమైపోతాం? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. సోషల్ మీడియా వేదికగా మైనర్ బాలికపై అసత్య ప్రచారానికి తెగబడ్డాయి కమలం మూకలు. మైనర్ బాలికపై అడ్డగోలు ప్రచారాలు చేస్తున్నాయి. పోలీసులు వద్దని వారించినా కాషాయం కంత్రీలు పట్టించుకోవడం లేదు. అంతటి కేంద్ర మంత్రి తమకు అండగా ఉండగా ఈ పోలీసులేంటి, వాళ్ళ లెక్కేంటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. యథేచ్ఛగా మైనర్ బాలిక వీడియోలను, ఫోటోలను సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదంతా చాలా తప్పని, చట్ట విరుద్ధమని తెలిసినా అసత్య ప్రచారాలు ఆగలేదు. అబద్ధపు అబండాలు ఆపలేదు. సోషల్ మీడియాలో కమలం దుశ్శాసనలు, మైనర్ బాలికపై అడ్డగోలుగా అసత్య ప్రచారాలు, చేతిలో ఫోన్ ఉంది కదా అని రెచ్చిపోవడమేనా? నెట్ ఉంది కదా అని అభండాలు నెట్టేయడమేనా? సోషల్ మీడియాలో మైనర్ బాలికపై నోటికొచ్చిన కూతలా? మైనర్ అమ్మాయన్న సోయి లేకుండా పరువును బజారు కీడుస్తారా? మైనర్ బాలిక మనోభావాలతో ఆడుకునే హక్కెవరిచ్చారు? వీడియోలు, ఫోటోలను వైరల్ చేస్తూ వైరస్ సృష్టిస్తారా? పోలీసులు వద్దని వారించినా వినే తెలివి లేకుంటే ఎలా? కాషాయ దుశ్శాసన పర్వంపై భగ్గుమంటున్న మహిళా సమాజం. బండి సంజయ్ గ్రూపుల్లోనూ అసత్యాలు, అర్ధ సత్యాల ప్రచారం. బండి సంజయ్ పేరు వాడొద్దని కోర్టు చెప్పినట్లు బుకాయింపులా? ఇది చాలా తప్పు. తప్పే కాదు, చట్ట విరుద్ధం. పోలీసులు స్పష్టంగా హెచ్చరించిన మైనర్ బాలిక ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత వివరాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం దారుణాతి దారుణం. ఇది పోక్సో చట్టం, జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద నేరం కూడా. ఇటీవలే పేట్ బషీర్బాద్ పోలీసులు ఇలాంటి కంటెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిపై కేసులు నమోదు చేశారు. బాలిక తల్లి కూడా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆమె డాటర్ ఐడెంటిటీ లీక్ చేయవద్దని, ప్రైవేట్ మెటీరియల్ సర్క్యులేట్ చేయవద్దని అప్పీల్ చేసింది. ఇలాంటి సర్క్యులేషన్ బాలిక కుటుంబానికి తీవ్ర మానసిక వేదన కలగజేస్తుందనేది నిజం. ఎందుకిలా జరుగుతోంది? ఒకవైపు బాధితురాలని హనీ ట్రాప్ అని, మరోవైపు నిందితుడిని రక్షించేలా కంటెంట్ షేర్ చేస్తున్నారు. ఇది బాలిక గోప్యతను ధ్వంసం చేస్తోందని మహిళా సమాజం నిలదీస్తోంది. సోషల్ మీడియా అనేది లైక్స్, వ్యూస్ కోసం ఇలాంటి సెన్సేషనల్ కంటెంట్ ప్రమోట్ చేస్తుండవచ్చు, కానీ చట్ట ప్రకారం ఇది బాలిక ఐడెంటిటీ రక్షణను ఉల్లంఘించినట్టే, బాలిక కుటుంబ పరువును కాలరాసినట్టే. పోక్సో కేసు ఈ విషయాలను స్పష్టం చేసింది. మైనర్ బాలిక ఫోటో, వీడియో, ఐడెంటిటీ వెల్లడి చేయడం నేరం.
పేరు, ఫేస్ బ్లర్ చేయాలని కోర్టు ఆదేశాలున్నాయి. ఇలాంటి కంటెంట్ షేర్ చేస్తే చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు కట్టబెట్టింది కూడా. ఇలాంటి సర్క్యులేషన్ బాధితులను మరింత బాధపెడుతుంది, న్యాయ వ్యవస్థను బలహీనపరుస్తుంది. నిజానికి పోక్సో చట్టం చాలా కఠినమైనది. 18 లోపు వయసైతే సమ్మతి ఉన్నా నేరమే. కానీ రాజకీయంగా 17 ఏళ్లు, క్లోజ్ టు మేజర్, కన్సెన్సువల్ అని ట్విస్ట్ ఇచ్చి బలహీనం చేసే ప్రయత్నాలు చేశారు. పోక్సో కేసుల్లో రాజకీయం కలవడమే ప్రమాదకరంగా మారడానికి సంకేతం. ఇది నిజమైన బాధితులను కూడా నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. ఏ వైపు నుంచి చూసినా మైనర్ బాలిక భద్రత, న్యాయం కంటే రాజకీయ లాభాలు పెట్టుకోవడం సరికాదు. కానీ కమలం కత్తిరీలు చేస్తున్నది అదే. నిజాన్ని తొక్కిపెడుతూ, అసత్యాలను ప్రచారం చేస్తూ, అడ్డగోలు వాదనలకు దిగుతూ మైనర్ బాలికను శారీరకంగానే కాదు మానసికంగానూ చంపే ప్రయత్నం చేస్తున్నారు. బండి సంజయ్ కొడుకు పోక్సో కేసులో మైనర్ బాలిక వివరాలను సోషల్ మీడియాలో పెట్టిన వారిపై కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో బాధిత బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఆమె తల్లిదండ్రుల వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నాయని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలికకు అన్యాయం చేయడంపై నిలదీతలు. నిత్యం నీతులు వల్లించే కాషాయ పార్టీలో నేతల మౌనం. అధికార కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంపై దుమ్మెత్తిపోస్తున్న వైనం. బీజేపీ ఎంపీ అరవింద్ కు ఫోన్ చేసి నిలదీసిన ఓ మహిళ. బండి సంజయ్ వ్యవహారంలో దోషిగా నిలబడిన జాతీయ పార్టీలు. మరోవైపు సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో బాధిత బాలిక, ఆమె కుటుంబంపై జరుగుతున్న ప్రచారం విషయంలో పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేశారు. బాధితురాలైన మైనర్ బాలిక పేరు, ఫోటోలు, వీడియోలు, కుటుంబ వివరాలు వైరల్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో పోక్సో కేసు బాధితురాలపై ప్రచారం, బాధితుల గుర్తింపును బహిర్గతం చేయడం తీవ్ర నేరమని, ఇలాంటి చర్యలు బాధితుల జీవితాలను దీర్ఘకాలికంగా దెబ్బతీస్తాయని పోలీసులు గుర్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనవసరమైన అనైతిక ప్రచారం జరుగుతోందని పోలీసులు గుర్తించారు. బాలిక ఫోటోలు, వీడియోలు, ఆమె తల్లిదండ్రుల సమాచారం వంటి సున్నితమైన వివరాలు షేర్ చేయడం వల్ల బాధితురాలు, ఆమె కుటుంబం మానసికంగా కుంగిపోతుంది. ఈ నేపథ్యంలో మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఫిర్యాదు మేరకు పేట్ బషీర్బాద్ పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 74 కింద మైనర్ల గుర్తింపును బహిర్గతం చేయకూడదని స్పష్టమైన నిబంధన ఉంది. ఈ సెక్షన్ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్లలో బాధితులకు సంబంధించి ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేసినా చర్యలు తప్పవన్నారు. అలా చేస్తే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు బాధితుల గోప్యతను దెబ్బతీయడమే కాకుండా వారి భవిష్యత్తుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. మానిటరింగ్ ఉందన్న పోలీసుల హెచ్చరికలతో సోషల్ మీడియాలో ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ ఇంకా కొందరు ఇలాంటి కంటెంట్ను షేర్ చేస్తున్నట్లు పోలీసులు గమనించారు. బాధితుల రక్షణ కోసం చట్టం అన్ని వేళలా ఉంటుందని, సమాజం కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాను పోలీసులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు వ్యవహారం బీజేపీకి తలపోటుగా మారింది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.
ప్రధాన మీడియాను మేనేజ్ చేసినప్పటికీ సామాన్యులు మాత్రం ఈ వ్యవహారంపై బీజేపీని వెంటాడుతున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీలో నిత్య నీతులు చెప్పే లోక్సభ సభ్యులు ముఖ్య నేతల అకౌంట్లలోకి చొచ్చుకెళ్లి కామెంట్స్ పెడుతున్నారు. దాదాపుగా వారం రోజులు గడుస్తున్నప్పటికీ బండి సంజయ్ వ్యవహారంపై బీజేపీ తగిన రీతిలో స్పందించకపోవడంపై నిలదీస్తున్నారు. మైనర్ బాలికను అన్యాయం చేస్తే నోరు విప్పరా? ఇదేమి దౌర్జన్యం? బండి సంజయ్ కొడుకు పోక్సో కేసుపై ఎందుకు స్పందించడం లేదు? దీనిపై మీ స్పందన ఏమిటి అంటూ బీజేపీ నేతలను ట్రాక్ చేస్తూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఆధారాలు లేకపోయినప్పటికీ కేసీఆర్, కేటీఆర్ ఇతర నేతలపై నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడే బీజేపీ ఎంపీలు ఎవరూ బాలికకు జరుగుతున్న అన్యాయంపై నోరు విప్పకపోవడం ఏంటని కడిగి పారేస్తున్నారు. సోషల్ మీడియానే ఊపిరి. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతమైన కల్పిత ప్రచారాలకు తెరలేపింది. తమకు నచ్చని వ్యక్తులు, రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ అసత్యాలను వ్యాప్తి చెందించింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విషం చెందింది. అనేక మాధ్యమాల్లో మతపరమైన పోస్టులు పెట్టిస్తూ ప్రోత్సహించింది. స్వయంగా జాతీయ నేతలే విద్వేషపూరితమైన ప్రసంగాలతో జనాలను పక్కదారి పట్టించిన ఆనవాళ్లున్నాయి. యువతకు పనికి వచ్చే అంశాలను పక్కకు నెట్టి మతం అనే ఉచ్చులోకి లాగి విలువైన జీవితాలను రోడ్డుకు లాగిన ఘటనలున్నాయి. సోషల్ మీడియాను నమ్ముకొని రాజకీయంగా ఎదిగిన బీజేపీకి ఇప్పుడు అదే ప్లాట్ఫామ్లో నెటిజన్లు చెడుగుడు ఆడుకుంటున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షన్నట్లుగా సోషల్ మీడియాలో తెలంగాణ పౌరులంతా కలిసి రాగద్వేషాలకు అతీతంగా మైనర్ బాలికకు న్యాయం చేయాలని బీజేపీని ప్రశ్నిస్తున్నారు. గుక్క తిప్పుకోనివ్వకుండా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేసిన అకృత్యాలను ఆధారాలతో సహా బట్టబయలు చేసి బీజేపీ సోషల్ మీడియా వింగు చేష్టలకు కళ్లెం వేస్తున్నారు. అవకాశం దొరికితే అవతలి వ్యక్తులను చెడుగుడాడుకునే బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లందరూ నెటిజన్ల దెబ్బకు మౌనం వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. కళ్ల ముందు బండి సంజయ్ కుమారుడు చేసిన చేష్టలు కనిపిస్తున్నప్పటికీ నీతి నిజాయితీ అంటూ నీతులు చెప్పే కాషాయ పార్టీ నేతలంతా నోరు మూసుకొని కూర్చుండిపోతున్నారు. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదైన 24 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉంటుంది. అలాంటిది బండి కుమారుణ్ణి ఉద్దేశపూర్వకంగానే పోలీసులు అరెస్టు చేయకుండా కాలయాపన చేశారని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. బీజేపీ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బహిరంగంగానే సహకరిస్తోందని నిప్పులు చెరుగుతున్నారు. ఆడబిడ్డల జోలికి వచ్చిన వారు ఎంతటి వ్యక్తులైనా వారందరినీ వదిలిపెట్టొద్దంటూ రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రసంగాలను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు. మోడీ సభపై బండి సంజయ్ను కూర్చోబెట్టుకోవడం, ఆ పక్కనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండడంపైన రుసరుసమంటున్నారు. సాధారణ మనుషుల తప్పు చేస్తే రాత్రికి రాత్రి ఎత్తుకుపోయే తెలంగాణ పోలీసులకు బండి సంజయ్ కుమారుడు ఆచూకీ దొరకపోవడంపై అంతటా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. తప్పించుకునేందుకు పుష్కలమైన అవకాశాలు కల్పించి తాజాగా బండి భగీరథ్ కనిపించడం లేదంటూ పోలీసుల నుంచి లీకులు రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉన్నోడికి సంపన్నులకు చట్టాలను చుట్టాలుగా మార్చారా అని ప్రశ్నిస్తున్నారు. బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసును ఛేదించి మైనర్ బాలికకు న్యాయం చేయడం తెలంగాణ పోలీసులతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారింది. బీజేపీ సోషల్ మీడియా తమకు గిట్టని అనేక మంది ప్రముఖులను కించపరుస్తూ అబద్ధపు విద్వేష ప్రచారం సాగిస్తుంటుంది. అది ఆ పార్టీకి ఉన్న దరిద్రపు అలవాటు. అవమానకర మెసేజ్లు పంపుతూ మానసికంగా వేధించడం చండాలమైన బుద్ధి. ఇందులో మహిళలపైనైతే మరింత అవమానకరంగా దుష్ప్రచారం సాగించడం మరీ దారుణం. మైనర్ బాలిక విషయంలో కమలం మూకలు చేస్తున్నది ఇదే. అనవసరమైన ప్రచారాలతో, అబద్ధాల అభండాలతో అన్యాయంగా బాధిత బాలిక కుటుంబాన్ని టార్గెట్ చేస్తోంది.
మైనర్ బాలిక ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయవద్దన్న విషయం కాషాయ కంత్రెలకు తెలియందేమీ కాదు. కానీ అదో శాడిస్టిక్ ప్లేజర్, పైశాచిక ఆనందం అంతే.